హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. చూసారు కదండీ! ఈరోజొచ్చేసి అయితే మనము చుక్క నూనె లేకుండా ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీ అయినటువంటి బ్రేక్‌ఫాస్ట్‌ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. అప్పటికప్పుడు ఈజీగా మనము ఎలా వడలు చేసుకోవాలి, ఇప్పుడైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మీరొచ్చేసి ఇదేంటండి ఆయిల్‌లో వేస్తున్నారు, చుక్క నూనె లేకుండా అంటున్నారు అని అనుకుంటున్నారు కదండీ! మనమైతే ఈరోజు 2 టైప్స్ అయితే చేసుకుందామండి. మీరు ఎలా కంఫర్ట్‌గా ఉంటే అలా చేసుకోండి. ఎలా చేసుకున్నా చాలా బావుంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూసారు కదండీ! ఇలా మనం ఆయిల్ లేకున్నా కూడా వడలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో హెల్తీగా, చాలా ఇన్‌స్టంట్‌గా, చాలా టేస్టీగా, చాలా అంటే చాలా బావుంటాయి. ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని తప్పకుండా మీరైతే ప్రిపేర్ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ముందుగా మీరైతే ఒక బౌల్ అయితే తీసుకోండి. అందులో నేను చూపించినట్టుగా ఒక గిన్నె వంతుగా కొలత, కప్పు కొలత అయితే తప్పనిసరిగా తీసుకోండి. అంతే కొలతకి తగ్గట్టుగా మీరైతే అటుకులని వేసుకోండి. ఆ తర్వాత రవ్వని కూడా వేసుకోండి. ఇలా బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదండీ! దాన్నైతే తీసుకోండి. ఇక దీనికి రుచికి తగ్గట్టుగా మీరు జస్ట్ అలా 1 ఆర్ 2 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఒక ఉల్లిపాయని వేసుకోండి. కొత్తిమీర ఆకును కూడా వేసుకోండి. మీకు కుదిరితే కనుక క్యారెట్‌ని కూడా వేసుకొని చక్కగా మీరు పులిసినటువంటి పెరుగునైతే వేసుకోవాలి. చాలా టేస్ట్ అయితే వస్తుంది. అవైలబుల్‌గా లేకుంటే మాత్రం పులిసిన పెరుగు లేదంటే మాత్రం మనం ఇప్పుడు కప్పు కొలతతో వేస్తున్నాం కాబట్టి మీరు 3 కప్పుల వరకైతే పెరుగునైతే తీసుకోవాలి. పులిసిన పెరుగుంటే మాత్రం ఒక కప్పు తీసుకున్నా సరిపోతుంది. చూసారు కదండీ! ఇలా మీరైతే వేసేసుకొని చక్కగా మనమైతే ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసామంటే మనకు చక్కటి పేస్ట్ అయితే వస్తుంది. వడలని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా పిండి అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇలా మీరైతే మిక్సీ జార్‌లో వేసేసుకోండి. ఇలా మిక్సీ జార్‌లో వేసుకొని చేతికైతే ఇలా వాటర్‌ని అప్లై చేస్తూ వడలని ప్రిపేర్ చేశారంటే చాలా సాఫ్ట్‌గా మనమైతే వడలనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! ఇలా మీకు చేత్తో కలపడం రాని వాళ్ళు మనకైతే మిషన్స్ అయితే అవైలబుల్‌గా ఉంటున్నాయి కదండీ! వాటితో కూడా వేసుకోండి. ఇక మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి ఏంటంటే ఇందులో పచ్చి కొబ్బరిని తప్పకుండా వేసుకోండి. చాలా బావుంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు తినేటప్పుడు కాస్త అలా పంటికి తగిలితే చాలా టేస్ట్ వస్తుంది. ఇక ఆ తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని చకచకా మీరైతే వడలనైతే ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండీ! మనం ఇన్‌స్టంట్‌గా వడలనైతే ప్రిపేర్ చేస్తున్నాం. చాలా బావుంటుంది. మనకు ఇలా పులిసిన పెరుగు వేసి వడలని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. మినప వడలకి ఏమాత్రం తీసిపోకుండా అంతకంటే ఎక్కువ రుచిగా ఉంటాయి. ఇక మీకు పులిసిన పెరుగు లేదంటే కాస్త బేకింగ్ సోడానైతే వేసుకోండి. చూసారు కదండీ! ఇలా మీరైతే ఇంట్లోనే వడలనైతే ప్రిపేర్ చేసుకోండి. చాలా బావుంటాయి. చాలా హెల్తీ ఫుడ్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇలా వన్ బై వన్ వేస్తూ ఉండండి. ఇక ఆ తర్వాత మనం చుక్క నూనె లేకుండా అన్నాం కదండీ! ఇలా మీరైతే ఇడ్లీ పాత్ర అందరింట్లో ఉంటుంది కదండీ! ఇలా మీరైతే ఇడ్లీ పాత్రలో మీరు ముందుగా వడలు ఎలా ప్రిపేర్ చేసుకున్నారో అలాగే మీరు ఇందులో వేసేసి ఆవిరి పైన ఉడికించుకోండి. ఇలా ఆవిరి పైన ఉడికించుకున్నటువంటి ఈ వడలు మీరు ఎలాంటి చట్నీలు తీసుకున్నా గానీ పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, ఇలా టమాటో చట్నీ ఏది తీసుకున్నా దేనిలోకైనా ఈ వడలు చాలా బావుంటాయి. మీకు ఎలా వీలైతే అలా ఆయిల్‌లో గానీ ఇలా ఆవిరిగా వేసుకున్నా పర్వాలేదు. చూసారు కదండీ! ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.